ఏ విధమైన పని చేసినా ఆ పని చేసిన వ్యక్తి అప్పటికప్పుడు ఆ క్షణంలో కొద్దిదైనా కూడా ఆనందం కలిగించేది ఒకటి ఉంటుందంట. అది వడ్డీ వచ్చినప్పుడు అంట. అది ఎప్పుడు హైయెస్ట్ 68% అంటే 168 మందికి వడ్డీ వచ్చినప్పుడు వచ్చే ఆనందం మిగతా చాలా విషయాల్లో రాదు అని లోక సంబంధంగా చెప్తుంది. కానీ దేవుని విశ్వాసంలో ఉన్నవారికి ఎప్పుడు ఆనందం రావాలి అని చెప్పి, నాకు దేవుని విషయంలో నాకు ఫస్ట్ వచ్చే ఆనందం ఎప్పుడంటే, సుమారు లోకంలో చేస్తే 26% దేవుని క్రైస్తవ విశ్వాసులు చెప్పింది ఆరాధనలో వస్తుంది అని చెప్పారంట. లోకస్తుడు దేంట్లో వస్తుందో చెప్తాడు, దేవుని ఆరాధికుడు ఈరోజు నాకు ఆనందంగా ఉంది ఆరాధనకు వెళ్ళి ఆరాధనలో పాలు పంచుకుని వాక్యం చెప్పినందుకు 128 మంది ఉన్నారంట. చాలా సంతోషం అది. నేనే చాలా ఆనందపడ్డా. అంతమంది కూడా నేను కూడా ఆరాధనకి ఆనందపడేవాళ్ళు అంత పర్సెంటేజ్ ఉన్నారా అని. దేవుని కృపను బట్టి ఇవాళ మేము చర్చికి వెళ్ళాం, చర్చిలో ఉన్నాం. ఎందుకంటే చర్చికి అలవాటు పడ్డవాళ్ళు ఒక్క ఆదివారం ఆరాధన మిస్ అయితే ఆ రోజు సాయంత్రం వరకు వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనసులో, ఇవాళ ఆరాధన మిస్ అయ్యాము, ఇవాళ ఆరాధన మిస్ అయ్యాము, ఇవాళ ఆరాధన మిస్ అయ్యామని. ఆ మిస్సింగ్ అయ్యామనే కాన్సెప్ట్ నుంచే ఆరాధనకి ఎంతమంది ఆనందపడతారో వీళ్ళు స్టాటిస్టిక్స్ తీశారు. 2 కొరింథీయులు 9వ అధ్యాయం చూసినట్లయితే 13వ వచనంలో, మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఎంత ఔదార్యముగా ధర్మము చేసి నందుచేతను ఈ పరిచర్యములుగా మీ యోగ్యత కనపడినందున వారు దేవుణ్ణి, అది దేవుని మహిమపరచు వర్షిప్ అనేటువంటిది అక్కడ. ఎందుకు వాళ్ళు దేవునిలో సంతోషంగా ఉన్నారు ఆ రోజు కొరింథీ సంఘం వారు? ఔదార్యం అంటే దాతృత్వం అంటే ఇవ్వడం. కాబట్టి వారు అలాగ ధర్మం చేయడం వల్ల, ఆ సంఘం అలా ధర్మం చేయడం వల్ల, అంటే దీంట్లో కూడా ఏం కనపడుతుందంటే, దాని విషయంలో మనం చూసినట్లయితే పైన విధేయులైనందు చేతన ఇచ్చేవాళ్ళు ఎవరన్నమాట దేవుని దృష్టిలో. పౌలు ఏం చెప్తున్నాడు? దేవునికి దాతృత్వంగా ఇచ్చేవాళ్ళు ఒబీడియంట్ పీపుల్ అని చెప్తున్నాడు. విధేయత కలిగిన వారు అంటే ఇచ్చుట, విధేయత, ఒబీడియంట్గా ఉన్నవాళ్ళు ఎవరి బిడ్డలైనా సరే చెప్పింది చేసినప్పుడు ఆ విధేయతను బట్టి దేవుడు వీళ్ళు చేస్తున్నటువంటి ధర్మాన్ని బట్టి, ఔదార్యాన్ని బట్టి, అంటే జనరాసిటీని బట్టి, ఆ లోబడటాన్ని బట్టి నేను గర్విస్తున్నానంటే, అంటే దేవుడికి గర్వంగా మారారనమాట. మీరు మీ విధేయతను బట్టి, మీ ఇచ్చుట బట్టి, ఈ ధర్మాన్ని పాటించడం బట్టి బిడ్డలైన వారు అంటే విశ్వాసులైన వారు మారాలి. ఎలా ఉంది మన పరిస్థితి? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. దేవుడు మన చేతిలో ఏం పెడుతున్నాడు? తిరిగి మనం దేవుని చేతిలో ఏం పెడుతున్నాం? నీకు దేవుడిస్తున్న ఆశీర్వాదం నువ్వన్న సరిగ్గా క్యాలిక్యులేషన్ లేదేమో కానీ నీ తలవరెంటుకుల సంఖ్య తెలిసిన దేవునికి నీ ఇన్కమ్ తెలుసు, నీకు ఇస్తున్న స్థితిని తెలుసు దేవుడికి. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో. ఒకవేళ 1 నెల 2 నెలల్లో ఆ ఇచ్చే విషయంలో మనం ఒబీడియంట్గా లేకపోయినా తిరిగి మనం సరి చేసుకుంటూ ఉండాలి. అయ్యో నేను ఇలా చేశానా? నేనే చాలా సందర్భాల్లో ఈ 2-3 నెలలు చేసిన తర్వాత అయ్యో నేను చాలా చేశాను కదా అని చెప్పి వెనక్కి వెళ్తూ ఉంటా, మళ్ళీ కరెక్షన్ చేసుకుంటూ ఉంటా. అంటే నేను గాడి తప్పానమాట. అలాంటి గాడి తప్పిన పరిస్థితులు ఏదైనా మనం చెక్ చేసుకుంటున్నామా దేవునికి ఇవ్వడంలో? అందుకే సామెతలు 14లో ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, సామెతలు 14వ అధ్యాయము 31 చదవమ్మా. బీదలను కనికరించేవాడు అని. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మనం గణపరచడానికి, ఇచ్చుటలో దేవుణ్ణి గణపరచడం. సో మనం కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదో రీతిని ఇవ్వడానికే ప్రయత్నం చేయాలి. దీనస్థితినో ఒక్కోసారి మనం మిస్ అవుతూ ఉంటాం. ఒక్కోసారి ఓవర్కమ్ అయ్యి, లేకపోతే
గుర్తింపు లేక, గమనించుకోక, మర్చిపోయి కొన్నిసార్లు మనం కొన్ని చేయాలనుకున్నవి, చేసినవి మనం దాటి వెళ్ళిపోతూ ఉంటాం. వాక్యం చదివినప్పుడు మనం ఆగి ఎవరికి ఏ అవసరతలు ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోయామో అనేటువంటిది పరీక్షించుకోవడమే దేవుణ్ణి గౌరవించడం. ఇక్కడ మన ఇంట్రెస్ట్లు కొన్ని ఉంటూ ఉంటాయి. బయట అవసరతలు కొన్ని కనపడుతూ ఉంటాయి, ఇతరులకు సహాయం చేయవలసినవి కొన్ని కనపడుతూ ఉంటాయి. వీటిని మించి మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేవి మన అవసరతలు మనకు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. మనం ఎల్ఐసి కట్టేదో, లేకపోతే కారు లోన్ కట్టేదో, హౌస్ మీద తెచ్చిన అప్పు కట్టేదో, లేకపోతే మనకు అన్ని కటింగులు ఆలోచిస్తే సడన్గా అడ్వర్టైజ్మెంట్ చూస్తే గోల్డ్ కొనాలనేదో, శారీ క్యాటలాగులు చూస్తే ఒకటన్నా ఆర్డర్ పెట్టాలనేదో, ఇవన్నీ మనకి ఏమొస్తూ ఉంటాయి, ఫస్ట్ ప్రయారిటీస్ తెలియకుండా అయిపోతూ ఉంటాయి. కానీ నీవు దాంట్లో దేవునికి సమీపించేవాడుగా అవ్వాలి అంటే మొదట నీ దేవుడిచ్చిన దాంట్లోది దేవునికి ఎంత ఇవ్వాలనేది ప్రక్కకు పెట్టిన తర్వాత వీటన్నిటిని టచ్ చేయడం అనేటువంటిది నేరం అని దేవుడు ఎక్కడా చెప్పలా. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పినవన్నీ నేరాలేం కాదు, ఘోరాలేం కాదు అవి. కానీ నువ్వు మొదటగా దేవుడి పక్కకి తీసిన తర్వాత, దేవునికి నీ సంఘంలో ఇవ్వాలి అనేటువంటి పెట్టిన తర్వాత నీ ప్రయారిటీస్ని దేవుడు ఎక్కడా కూడా క్వశ్చన్ చేయలేదు అని ఒక దైవజనుడు మ్యాక్స్ చెప్తూ ఉంటాడు. అవేమి క్రిమినల్ యాక్టివిటీస్ కాదు. నీ అవసరతలు, నీ ఇంట్లో కావాల్సినవి, నీ కుటుంబానికి కావాల్సినవి, నీకు కావాల్సినవి, ఇవేమి నేరాలు కాదు. కానీ దేవునికి తీయకపోవడం అనేటువంటిది ఆయన నుంచి దూరం అవడము అని రాస్తాడు. మొట్టమొదటి ఇది నేను దేవునికి ఇవ్వాలి, నీ చేతిలో పెట్టింది అనేటిది నీకు గుర్తుకు రావడము నువ్వు దేవునికి దూరస్తుడవు అనేటువంటిది. దీన్ని మనం గమనించుకుని మన జీవితాల్లో నీవు దేవుని పట్ల నీకు ఇంట్రెస్ట్ ఉంటే, దేవుని పట్ల నీకు ఆసక్తి ఉంటే, దేవునికి సమీపిస్తుడిగా ఉండాలని నీకు కోరుకుంటే, ఆయన నేను ఆరాధించాలి అనేటువంటి ఆలోచన నీకుంటే, దేవుడు నా కష్ట సమయాల్లో, అన్ని సమయాల్లో నాకు దగ్గరగా ఉండాలని ఆశ ఉంటే నువ్వు ధారాళంగా ఇచ్చేవాడుగా ఉండాలి. అందుకే ఇదే 14వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఏ కష్టము చేసినను లాభమే వట్టి మాటలు లేమిడికి కారణం. కాబట్టి మన ఇన్కమ్ని మనం ఆలోచన చేసుకున్నప్పుడు, మనం కష్టాన్ని ఆలోచన చేసినప్పుడు, దేవుడికి ఇస్తాను అని చెప్పి నువ్వు ప్రక్కకెళ్ళి ఒట్టి మాటలు పలుకుతే మటుకు నీకు నష్టమే. జ్ఞాని చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి ఒట్టి మాటలు పలకొద్దు అంటున్నాడు. నీవు అది ఒక కానుకగా నువ్వు చెయ్యాలి అనుకున్నప్పుడు నువ్వు చెయ్యి తప్ప ఒట్టి మాటలు అనేటువంటి మాటలు నీకు నష్టాలే, నీకు ఇరుకులే, నీకు ఇబ్బందులే. ఇవన్నీ మన సెల్ఫ్ స్టడీకి మనం ఎప్పటికప్పుడు దీన్ని బోధించడం మొదలు పెడితే, నేను సంఘానికి బోధించడానికి కాకుండా ఇది నాకు, ఇది మీకు, ఇది మనందరికీ ఒక దేవునిలో ఆశీర్వాదకర ప్రయాణమే. ఇది మనల్ని హెచ్చరించుకునే నడిపింపే. అందుకని అదే మనం ఆలోచన చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ కొండ మీద ప్రసంగంలో యేసు బోధిస్తూ ఈ 21వ వచనం వచ్చేటప్పటికి ఏమని బోధిస్తున్నాడంటే, నీ ధనం ఎక్కడుండునో అక్కడనే హృదయం ఉండను. కాబట్టి హృదయం ఎక్కడుంది అనేటువంటి ప్రశ్న మీకు వస్తే, హృదయం ఎక్కడుంది అని అడిగితే, బైబిల్లో కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడ. దేహమునకు దీపమే కన్ను గనుక నీ కన్ను తేటగా ఉండేట్లా నీ దేహము వెలుగువై ఉండను. కాబట్టి బ్రైట్ థింకింగ్ ఉండాలి. కాబట్టి నీ హృదయం ఎక్కడుందో గమనించుకోవాలంటే, నీవు దేవునికి సమీపస్థుడిగా ఉంటున్నావా, నీవు దూరంగా ఉంటున్నావా?
పేద విధవరాలు యేసుక్రీస్తు కూర్చున్నటువంటి ఆ యొక్క సంఘంలో ముందుకు వచ్చినప్పుడు, కానుకలు వేస్తున్నప్పుడు అందరికన్నా ఘనమైన కానుక ఎవరిచ్చారు? సూర్యుడి మామ నెలకు ఒకసారి వస్తుంది, కింద వెయిట్ చేస్తుంది. ఆమెను పలకరించకుండా, ఆమెకు ప్రార్థన చేయకుండా నేను పైకి రాను. ఆమె నా చేతిలో కానుక పెడుతుంది. అమ్మ నేను తీసుకెళ్ళి కానుకలు దాంట్లో వేస్తా. ఆమె ఎంత ఇస్తుందో నాకు తెలుసు, కానుక వేస్తున్న నాకు తెలుసు, ఎందుకంటే నా హస్తాల్లో పెడుతుంది. అక్కడైతే యేసుక్రీస్తు పేద విధవరాలు ఎంత వేసిందో ఆయన చూడగలడు కాబట్టి చూశాడు. ఆమె ఈ నెల నా ఆదాయం బాబు, ఆదాయంలో 10వ వంతు తెచ్చాను బాబు అని చెప్తుంది. నేను అది తీసుకొచ్చి అక్కడ వేసి నేను పైకి వస్తాను. సో మనందరిలో అత్యధికమైన ధనికిరాలు ఎవరు దేవుని దృష్టిలో? లైవ్ ఎగ్జాంపుల్. అప్పుడు నేను అడిగా, ఒక 6 నెలల క్రితం ఒకసారి అడిగా, ఎక్కడి నుంచి వస్తుందమ్మా నీ ఆదాయం, ఎలా తీస్తావమ్మా అంటే, నాకు ఒక చిన్న గది అద్దెకిచ్చుకుంటాను బాబు, ఆ గదికి అద్దెవగానే వచ్చిన డబ్బుల్లో ముందు ఇది పక్కకు పెట్టేసాకే మిగతాది వాడుకుంటాను బాబు అని చెప్పి. మనందరిలో అత్యధికమైనటువంటి ధనికురాలు ఆమె.